ఒకప్పుడు ఉదయపురి అనే రాజ్యాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి శత్రురాజు రాజ్యంపై దండెత్తి వచ్చాడు. ఆ యుద్ధంలో విజయుడు భీకరంగా పోరాడి చివరికి ఓడిపోయాడు. యుద్ధంలో ఓడిపోయిన విజయుడు ప్రాణభయంతో అడవిలోకి పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. అలా గుహలో అలసి కూర్చున్న విజయుడికి ఒక చీమ గోడమీద పాకుతూ కనిపించింది. ఆ చీమ కొంత దూరం ఎగబాకిన తరువాత జారి క్రింద పడిపోయింది. మరలా అది గోడమీదకు ఎక్కుటకు ప్రయత్నించి క్రింద పడిపోయింది. అలా చీమ ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై చివరకు గోడమీదకు చేరుకుంది. అది చూసిన విజయుడికి జ్ఞానోదయం అయ్యింది. అంత చిన్న చీమ శ్రమించి గోడమీదకు చేరగా లేనిది నేను మనిషిని, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎందుకు గెలవలేను అనుకున్నాడు. వెంటనే విజయుడు లేచి అడవిలో నివసిస్తున్నవారిని తన మాటలతో గెలిచి, యుద్ధంలో మిగిలిన తన సైనికులను వారితో కలిపి శత్రురాజుపై దండెత్తి వీరోచితంగా పోరాడి గెలిచాడు. చివరకు తన రాజ్యాన్ని తను దక్కించుకున్నాడు. నీతి: వైఫల్యం విజయానికి పునాది కావాలి.